వెల్కమ్ బ్యాక్ టు శ్రీతా బోయ ఓల్గర్స్. నేను మీ శ్రీతా బోయ అని. మొదటిసారి నా ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అరౌండ్ 5:20 అయ్యింది. నేను అర్లీ మార్నింగ్ 4 o'clock దర్శనం రావాలనుకున్నాను. 5 o'clock దర్శనంకి వచ్చానండి. విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి వచ్చాను. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఇదంతా విజయవాడ కనకదుర్గమ్మ గుడి అండి. చాలాసార్లు చూసింటారు. ఫస్ట్ టైం అండి నేను కనకదుర్గమ్మ గుడిలో కొంచెం మైనర్ డిస్టర్బెన్స్ ఉందనేసి లోపలికి వెళ్ళి దర్శనం చేయించారు. లోపల గర్భగుడిలోకి వెళ్ళారు. ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కానీ అర్లీ మార్నింగ్ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేయించుకున్నారు వితౌట్ మనీ. ఫస్ట్ టైం. అది ఎందుకో ఏమో చాలా బాగా జరుగుతుందని ఒపీనియన్తో. అదిగోండి ఇప్పుడు నేను దుర్గమ్మ విగ్రహం దగ్గరికి వెళ్తాను. రండి. కనకదుర్గమ్మ విగ్రహం ఉంది కదా, అక్కడికి నేను వెళ్తున్నాను. రండి. అదిగోండి విజయవాడ కనకదుర్గమ్మ విగ్రహం అండి. అదిగోండి. ఓకే, ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, విజయవాడలో జైలుకి రావడానికి ముఖ్య కారణం ఇక్కడ బన్నీవాస్కి జీతి రాజా విరాజ థియేటర్ ఉందండి. అదేవిధంగా ఈరోజు కోర్టుకి 10 o'clock వెళ్తున్నాను. మొత్తం కోర్టులో మాట్లాడేస్తాను, ఇంకా వీడియోలో మాట్లాడేది లేదు. ఖచ్చితంగా ఈరోజు నువ్వు కోర్టుకు రాకపోతే కోర్టే రేపు గీతారాజు దగ్గరికి వస్తుంది. మొత్తానికి అయితే దర్శనం అయిపోయిందండి. 10 o'clock కోర్టుకి వెళ్తాను. కోర్టులో ఈరోజు నేను మాట్లాడతాను బన్నీవాస్ గురించి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. 5 o'clock దర్శనం మొత్తం ఫినిష్ అయిపోయి హ్యాపీ మూడ్లో ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం గర్భగుడిలోకి రానిచ్చారు.